హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ యమ్మీ యమ్మీ కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి. అచ్చం బండి మీద ఉన్న టేస్ట్ లాగానే సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీనికి పాలు పంచదార ఉంటే చాలండి, ఇంట్లోనే ఈ ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే కదా. మరి దాన్ని మనం ఇంట్లోనే హెల్తీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బాండీ తీసుకొని ఆ బాండీ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి అయితే ఫుల్ క్రీమ్డ్ 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. నేనైతే ఫామ్ మిల్క్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇది అవైలబుల్గా లేనట్టయితే ప్యాకెట్ మిల్క్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. ఈ ప్యాకెట్ మిల్క్నైనా ఫామ్ మిల్క్నైనా సిమ్లో పెట్టుకొని ఒక పొంగొచ్చేంత వరకు మరగనివ్వండి. అంతవరకు మిక్సీ జార్లో 5-6 జీడిపప్పు పలుకులు, 7-8 బాదం పప్పు పలుకులు, 2-3 ఇలాచీని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవడం వల్ల మీరు ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా యమ్మీగా అనిపిస్తుంది. తర్వాత అయితే ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో చిన్న గ్లాస్ వరకు పాలు వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇవన్నీ చేసేలోపు పాలు చూడండి ఒక పొంగు వచ్చాయండి. వీటి మీద మీగడ ఎలాంటిది పేరుకోకుండా గంటెతో కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూ మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి ఆ పౌడర్ కూడా పాలల్లో పూర్తిగా కలిసిపోయేలా ఉండలేమీ లేకుండా కలుపుతూనే ఉండండి. ఇలా మంచిగా చక్కగా కలిసిపోయిన తర్వాత మనం టేస్టీ కోసమైతే 3-4 స్పూన్ల షుగర్ వేసుకోవాలండి. మీకు ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని షుగర్ కరిగేంత వరకు మరగనిచ్చిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్, ఆ వాటర్ కూడా వేసి సిమ్లో పెట్టుకొని చక్కగా కలపండి. మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ సాఫ్ట్గా ఎమ్మీ టేస్ట్ వస్తుందండి. ఇలా 4-5 నిమిషాలు మరిగాక చూడండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా కొద్ది సమయం తర్వాత చూడండి చల్లారిపోయి మరి కొంచెం చిక్కబడ్డది. దీన్ని గంటెతో రురుముతూ చక్కగా కలుపుకోవాలండి. ఈవెన్గా మంచిగా కలిపిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్స్ అనేవి మనకు డీమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి వాటిలో ఫుల్గా ఫిల్ చేసుకొని వీటిని ఫ్రీజర్లో 5-6 గంటల టైం పెట్టాలి. మీకు టైం ఉన్నట్టయితే ముందు రోజు నైటే చేసుకొని డీ ఫ్రీజర్లో పెట్టుకొని నెక్స్ట్ డే రోజు మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇల్లు మనకు చూడండి 6 అవర్స్ తర్వాత రెడీ అయిపోయినట్టేనండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 2-3 సెకండ్స్ ఉంచి తీసిన తర్వాత ఐస్ క్రీమ్ తీసినట్టయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.